సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేజ్ 2 సండే మార్కెట్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ మహాగణపతి పూజ, పుణ్యాహవచనము, సర్వతోభద్రమండలారాధన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హవనము వంటి క్రతువులను జరిపి వార్షికోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు కోనపురం ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, మంగళవారం రోజున ఉదయం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మూలమూర్తికి పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాలు జరుగుతాయని చెప్పారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు, సౌభాగ్య ద్రవ్యాలతో అమ్మవారిని సర్వాలంకార భరితంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆవాహిత దేవతా హోమములు, రుద్ర, చండీ హవనము, వేలాదిగా పాల్గొన్న భక్తుల అమ్మవారి నామస్మరణల నడుమ మహాపూర్ణాహుతి జరుగుతుందని తెలిపారు. అనంతరం అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా 2వ తేదీ బుధవారం రోజున అమ్మవారి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుందని అన్నారు. 3వ తేదీ గురువారం రోజున అమ్మవారికి బోనాల ఊరేగింపు ఉంటుందని కోనపురం ఆంజనేయులు గౌడ్ చెప్పారు. ఎంతో వైభవంగా జరిగే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపను పొంది తరించాలని ఆంజనేయులు గౌడ్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. 3 రోజుల పాటు అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ ఉంటుందని అన్నారు. పరికింపక్షణమైనది జీవనమేమో పరికింపక్షణమైనవేమయా ఓ కరుణామయా నీ కంటి దేవా నారాయణాయ విద్మహే దేశాయ విద్మహే మహాశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శుభమి గీతం శ్రావయామి ఆందోళికమారోహయామి అశ్వాన్నారోహయామి గజ విశోచహి ఓం గణపతి మహామహే కవిం కవీనాం గణపతి మహామహే కవిం కవి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే పరమద స్వాహా గణపతయే పరమద సర్వజన్మే విషమాణే స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే పరమద సర్వజన్మే విషమాణే స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణమే విషమాణే గణాధిపతయ ఇదం జ్ఞానమయో విజ్ఞానమయో శ్రీ స్వాహా పరమం జగదంతీతః వందేత్రయాతీతః మంగళత్రయాతీతః మూలాధారేంద్రో రేణుకాంబా ఎల్లమ్మ దేవి అముఖమూర్తీనాం తత్తదేవతాధిష్ఠాన తంత్రలోప అశుచి వస్తు స్వాహాయ బుద్ధిం శ్రియం ఐశ్వర్యం దేహి మే అవ్యవాహనం నమః ఓం నమః ఇతి ఈ చెవులు మూసుకొని మీ గోత్రము మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పండి. గోబ్రాహ్మణేభ్యః శుభం హస్తాసునో భవ పార్వతీ పతయే హర హర మహాదేవ శ్రవణేన మానసం వాపరాధం నీలహిమయ సర్వాత్మనే ధూపం పరికల్పయామి బ్రహ్మేజ సుధాచంద్ర ప్రియం గురు శక్రస్య వశోన్మే గోపాయ విమాధో ఏ చతుష్పదః అష్టాశ ఏతసభ్యాస్తభాసదః నీరాజన దీపం దర్శయామి. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఏతత్ఫలం పరమేశ్వర చరణారవిందా
श्रीसूक्तं जपे सधारशं ददे विभावृधिगो शुभ्रवस्नोत्तरीया शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति इष्टकाम्यार्थफ ఆడికి పంపండి. శ్రీ రేణుకాంబ ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు గణపతి పూజ హోమము, రేపు పొద్దున అభిషేకము, పొద్దున 8 గంటలకు అభిషేకము, 10 గంటల నుంచి హోమము మరియు పూర్ణాహుతి చేయడం జరుగుతుంది. ఎల్లుండి పెద్దాపురం మల్లన్న స్వామి వారిచే ఒగ్గు బృందంచే అమ్మవారి కళ్యాణము మరియు 3వ తారీఖు నాడు మన పోతిరెడ్డిపల్లి గ్రామం విలేజ్ల నుంచి ఇక్కడ వరకు బోనాల ఊరేగింపు ఉంటుంది. తద్వారా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది. అందరూ కూడా వచ్చి అందరూ ఆహ్వానితులే. అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అందరూ మంచిగా ఉండాలని కోరుతున్నాం.